రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో నిత్య డయాగ్నోస్టిక్ ల్యాబ్ను డాక్టర్ ప్రియాంక విజయరాజు ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్, బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్, గంటా అశోక్ పాల్గొని డయాగ్నోస్టిక్ సెంటర్ను పరిశీలించి ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక విజయరాజు మాట్లాడుతూ గంభీరావుపేట మండలంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు డయాగ్నోస్టిక్ సెంటర్ లేక కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట వంటి ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. మండల ప్రజలకు డయాగ్నోస్టిక్స్ ద్వారా మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, మండల ఆర్ఎంపీలు, బీజేపీ జిల్లా నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కానీ గంభీరావుపేటలో ఇంతవరకు ల్యాబ్ లేని సందర్భంలో మేమే ఒక సొంతగా ల్యాబ్ స్టార్ట్ చేసినాం. దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ అన్ని టెస్టులు జరుగుతాయి. మీరు మళ్ళీ కామారెడ్డికి, ముస్తాబాద్కు లేదంటే సిరిసిల్లాకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మనకు ఆల్మోస్ట్ అన్ని టెస్టులు ఇక్కడ జరుగుతాయి. ఇంక్లూడింగ్ బ్లడ్ కల్చర్, యూరిన్ కల్చర్ కూడా మనకు కామారెడ్డిలో అవైలబుల్ ఉన్నది. సో ఇక్కడ తీసుకొని మనం అక్కడ చేపించచ్చు అన్నట్టు. అవి పెద్ద విషయాలు కాబట్టి ఇక్కడ మనం పెట్టలేదు.